డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ మల్టీనేషనల్ డ్రగ్ ప్రోడక్ట్ కంపెనీలో మాత్రం చోరీ జరిగింది. ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి ఈ చోరీలో మాత్రం కోట్లాది రూపాయలు విలువ చేసిన ముడిసరుకు చోరీ చేయబడ్డది. ఇంటి దొంగలే ఈ దొంగతనంలో పాల్పడినప్పుడు కూడా యాజమాన్యం వెనువెంటనే వారిని పట్టుకోవడంలో మాత్రం వైఫల్యం కారణంగా పోలీసులను ఆశ్రయించారు. అటువంటి మల్టీనేషనల్ డ్రగ్ తయారీ కంపెనీలో ఇటువంటి చోరీ జరగడం మాత్రం చిక్కోలు జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపడి గురైంది. పైడి భీమవరం పారిశ్రామికవాడలో ఉన్నటువంటి ఏవైతే ఫార్మాసిటీ కంపెనీలో ఇటువంటి చోద్యం జరగడం మునుపెన్నడూ లేనట్టు పరిణామం. ప్రస్తుతం మాత్రం రెడ్డీస్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి ఈ దొంగతనంలో ఎటువంటి డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా డిఎస్పీ వివేక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఎక్కడ చూసినా పిన్ టు పిన్ ప్రతి దాన్ని కూడా పరిచయం ఉంటుంది. అక్కడ డ్రగ్ తయారీ, అదేవిధంగా దానికి సంబంధించిన, కానీ ఇటువంటి పెద్ద చోరీ శ్రీకాకుళం జిల్లా చరిత్ర ఎప్పుడు కూడా లేనట్టు ఒక పరిణామం. అంత మల్టీనేషనల్ కంపెనీ ఇంత భద్రతా లోపభూయిష్టం ఈరోజు మీకు ఎటువంటి టాస్క్ని ఇచ్చింది? అది భద్రతా లోపభూయిష్టం అనడానికి ఏమీ లేదండి. దే హ్యావ్ టేకెన్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్. అంత పెద్ద కంపెనీ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కొన్ని చోట్ల కెమెరా పెట్టకూడదు, ఎక్కడైతే పెట్టకూడదో వాళ్ళు అక్కడ పెట్టలేదు. దాన్ని వీళ్ళు కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చేశారు తప్ప ఇది కంపెనీ సెక్యూరిటీ లోపం అయితే ఏం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. ఇది అటువంటి మెటీరియల్ని అక్కడి నుంచి ఇన్ హౌస్లో ఉన్నటువంటి ఎంప్లాయీసే థెఫ్ట్ చేయడం అనేది జరిగింది. 4 ఎంప్లాయీస్ అదే రెడ్డి ల్యాబొరేటరీ సంబంధించిన వాళ్ళు. ఈ మెటీరియల్ అనేది ఓన్లీ ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయాలి తప్ప ఇండియాలో ఎక్కడ కూడా అమ్మడానికి కుదరదు. కాబట్టి ఈ దొంగతనం చేసిన మెటీరియల్ని వాళ్ళు అమ్మలేకపోయారు. దాని మీద కంప్లైంట్ వచ్చిన వెంటనే చాలా చక్కగా స్పందించి మా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే టీమ్స్ని ఫామ్ చేశారు. మా జేఆర్పురం సిఐ అవతారం గారు ఈ కేసులో ఇమీడియట్గా 3 టీములు ఫామ్ చేయడం, హైదరాబాదు, అలాగే విశాఖపట్నం, అలాగే ఇతర ప్రాంతాలకు పంపించి మంచి టెక్నికల్ టీమ్ తోటి ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఇందులో ఎంటైర్ చైన్ లింక్ అంతా కూడా ఆయన ట్రాక్ డౌన్ చేయడం జరిగింది. అది నేను చెప్పడం కంటే ఈ కేసులో చాలా చక్కగా ప్రతిభ కనబరిచినటువంటి మరి అవతారం సిఐ గారు మీకు దాంట్లో ఆ ఛానల్ అంతా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఇది ఒక డ్రగ్ ప్రోడక్ట్కి సంబంధించింది. పోలీసులకి ఆ ప్రోడక్ట్ ఇన్వెస్టిగేషన్లో దానికి మూలాలను ఎలా కనుక్కోగలరు? ఇది బేసిక్గా ఎప్పుడైతే మాకు రిపోర్ట్ వచ్చిందో ఎస్పీ గారు ఇది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో మనం ఒక పాజిటివ్ వాళ్ళకి కల్పించాలి, ఒక భరోసా కల్పించాలి. దో ఇంటర్నల్ స్టాఫ్ యొక్క హస్తం ఉన్నా సరే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఒక పారిశ్రామిక వాడు ఉన్నటువంటి అన్ని సంస్థలకు కూడా పోలీసింగ్ అనేది మనం చూపించాలి. దీనితో కంటిన్యూ పర్సూ చేస్తున్నారు ఎస్పీ గారు. దానిలో భాగంగా లావేర్ ఎస్ఐ గారు, నేను మా జేఆర్పురం ఎస్ఐ గారు టీమ్స్ కింద వరి టోటల్ దానికి ఎవరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది టోటల్ 16 మంది వచ్చారు. వాడి యొక్క టోటల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ టెక్నికల్గా వాళ్ళ యొక్క మూమెంట్స్ ఈ విధంగా కొనేటువంటి ఇది సేల్ అయితే ఎవరికి కొనే అవకాశం ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఇంకా ఇండియా మార్కెట్లో ఇంకా సేల్ లేదన్నారు. ఇందుకు థ్రెట్ అయినటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఏంటి, దాంతో ఇంకేమైనా తయారు చేశారు? రీసెర్చ్ కోసం తెచ్చిన ముడిసరుగా బాగా ఇది ముడిసరు కాదు, ఇది సెమాగ్లోటైడ్ ఏదైతే ఉందో అదే ఫినిష్డ్ గుడ్స్ అంటారు దీన్ని. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని -15 to -25 డిగ్రీల్లో దాన్ని స్టోర్ చేసి ఫారెన్ పంపిస్తే ఫారెన్లో ఎవరైతే కంపెనీ కొనుక్కుంటారో వాళ్ళు ఇంజెక్షన్ రూపంలో దీన్ని అమ్ముకోవడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ ఏదైతే అనేది బయట యూసేజ్ కానీ ఇక్కడ ఇండియా లేదు. ఇది ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అవడం వల్ల కంపెనీకి కూడా వాళ్ళకి రేపు పొద్దున్న ఇట్ ఈస్ గేమ్ చేంజర్ అంటారు. వాళ్ళకి కంపెనీకి ఫ్యూచర్లో ఈ పర్మిషన్స్ అని వస్తే దిస్ ఈస్ గేమ్ చేంజర్ అని అంటున్నారు. ఇది వాళ్ళు కూడా మాకు కంటిన్యూ పర్సూస్ చేయడం వల్ల ఎస్పీ గారి యొక్క డైరెక్షన్ కంటిన్యూ మాకు రెగ్యులర్ వర్క్ ఉన్నా సార్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, హైదరాబాద్లో ఎవరెవరు కొంటారు, ప్రీవియస్లో ఎక్కడెక్కడ అనేది దీని మీద మళ్ళీ ఒక లావేర్ ఎస్ఐ గారిని ఎస్పీ గారు పంపించమంటే లావేర్ ఎస్ఐ ఒక 1 వీక్ అక్కడ హైదరాబాద్లో ఆ ఫార్మాలో ఏవో థెఫ్ట్లు జరిగాయో ఆ సాధనగర్ పోలీసులను తిరిగి ఇవన్నీ కూడా డీలర్స్ లేదా ఈ వెహికల్ పట్టుకెళ్ళాలంటే మనకి ఫ్రేజర్ కావాలి, టైప్ ఉన్న వెహికల్స్ కావాలి. ఆ వెహికల్స్ ఎవరో డీలర్స్ ఉన్నారు, దాని సప్లై లింక్ మొత్తం అంతా మనకి వైపు ఏటేటి వచ్చాయి అంటే ఇన్వెస్టిగేషన్ చేసాం ఇది కంప్లీట్గా చేసి దీన్ని మొత్తం ఏ విధంగా దీని మూవ్మెంట్ అయిందో చూసి ఆ వెరిఫికేషను సీసీ కెమెరాలు మొత్తం చేసిన తర్వాత ఎవరైతే మనకి ఎంప్లాయీస్ ఉన్నారో బ్యాంక్ అకౌంట్స్ అన్నీ చూసి సస్పిషియస్ అకౌంట్స్ చేసిన తర్వాత ఫైనల్ వీఆర్ ఐడెంటిఫైడ్. వాడికి హ్యాబిట్స్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ మీట్ అవుతున్నారో టెక్నికల్గా అంతా చూసిన తర్వాత ఐడెంటిఫై చేసి వీళ్ళు ముగ్గురిని ఎవరైతే దీనికి అంతటి మెయిన్ సూత్రధారి డి సురేష్, వాడు ప్రొడక్షన్లో పనిచేసి ఆయన ఈ యొక్క రాఘవేంద్రని మోటివేట్ చేశాడు, నువ్వు అక్కడ ఎఫ్జీలో ఉన్నట్టు తీసుకొచ్చి అని. అప్పలేడు వీళ్ళందరూ ముగ్గురు కూడా కలిసి దీనికంటే ముందుగా అక్టోబర్ మాసంలో పెల్లాడి ఎస్టేట్ని తీసుకెళ్ళి
దాన్ని ఈ జి సురేష్ రెడ్డికి హైదరాబాద్లో అమ్ముతారు. ఆల్రెడీ ప్రీవియస్లో ఈయనకి ఇక్కడ అరెస్ట్ అయిపోవడం, వీడు కొంతాడని అందరికీ తెలుసు ఈ ఏరియాలో, అందరితో టచ్లో ఉంటాడు జి సురేష్ రెడ్డి. ఫార్మా ఇక్కడ కాదు, హైదరాబాద్ ప్రోడక్ట్లో అందరితో టచ్లో ఉండి ఇవన్నీ చేస్తుంటాడు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అంతకుముందు ఈ యొక్క 3 కేజీలు సుమారు దీన్ని దొంగిలించి ఈ ఇక్కడ నుంచి డి సురేష్ పట్టుకుని వెళ్ళి ఆ సురేష్ రెడ్డికి ఒక ఆయన 17 లక్షలు ఇచ్చాడు. వీడేం చెప్పాడు, నాకు 3.5 లక్షలు ఇచ్చి మిగతా తర్వాత ఇస్తానని చెరొక్కడికి 1 లక్ష ఇచ్చి వీడు ముందు డబ్బు ఆశ చూపించాడు. ఆల్రెడీ ఇది తీసుకెళ్తే డబ్బులు రెడీగా వస్తాయి, ఇది వాల్యూ ఉందనేది. సో ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చాడు. రాఘవేంద్ర 1,00,000 ఇచ్చాడు, అలాగే అప్పలేడు 1,00,000 ఇచ్చాడు. ఈయన మిగతా అమౌంట్ తీశాడు, కానీ వీళ్ళు మోసం చేశాడు వీళ్ళకి. తర్వాత ఈ ప్రోడక్ట్ కూడా ఇది వాల్యుబుల్, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వాళ్ళకి తెలిసి ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నారు కాబట్టి ఎప్పుడు వస్తుందనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రొడక్షన్ వరకు తెలుస్తుంది, కానీ దానికి సంబంధించి వేరే హౌస్ కుప్పడాలతో తెలియదు. ఈ వేరే హౌస్లో రాఘవేంద్ర వచ్చిందని చెప్పాడు. దీన్ని ఒక ప్లాన్ చేసుకుని సండే పూట ఎవరు లేకపోయిన సమయంలో దీన్ని సూపర్వైజన్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉంటారని చెప్పేసి దీన్ని దొంగిలించడం జరిగింది. ఇది పట్టుకొని వెళ్ళిన తర్వాత ఈయన మళ్ళీ దీనికి ఒక పార్టీలో పరిచయం ఎవరెవరు ఈ ప్రొడక్ట్స్ కొంటారని తెలిసి ఈ యొక్క ఎవరైతే మనకి కాంతారావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడో, కాంతారావు తీసుకురా అని చెప్తే కాంతారావు పట్టుకొని వెళ్ళి హైదరాబాద్లో తిరుపతికి అమ్మడం. తిరుపతి దీని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, హైదరాబాద్లో వీళ్ళకి లైసెన్స్ ఉంది ఈ ప్రొడక్ట్స్ మీద సంబంధించి ఏవైతే రీసెర్చ్ చేయడం కానీ వీటి లైసెన్స్ ఉంది. కానీ ఇండియాలో విక్రయించడానికి లేనిది కేవలం ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయాల్సిన దాన్ని ఇక్కడ రీటైల్ కొనుగోలు ఎలా జరిపే ప్రక్రియ అంటే వీళ్ళకి దాని వాల్యుబుల్ తెలిసిన కానీ దానికి సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా ఇండియాలో, దీని డీలర్స్ ఎవరో తెలియదు. ఆల్రెడీ ప్రీవియస్ అమ్మాడు సురేష్కి, సో వాళ్ళు అమ్ముకుంటారు తప్పించి ఇది పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఇది ఏంటనేది అంటే వాళ్ళకున్న తక్కువ నాలెడ్జ్. దీని యొక్క మార్కెటింగ్ దీనికి సంబంధించి ఉన్న అవైలబిలిటీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఓన్లీ ప్రొడక్షన్లో ఒక దాని కొంతవరకు దాని వాల్యుబుల్ అంతవరకు తెలుస్తుంది, అంతవరకు తప్పించి ఎవరు అనేది రిసీవింగ్ అనేది అమ్మలేకపోయారు. యాక్చువల్ ట్రై చేస్తారు చాలా, ఈ తిరుపతి ట్రై చేశాడు, సూర్యశ్వరి ట్రై చేశాడు, కానీ ఇండియాలో రాకపోవడం వల్ల పర్మిషన్ లేకపోవడం వల్ల ఎవరు కొనడానికి రాలేదు. కానీ ఇన్నాళ్ళ పాటు 0 degrees 15 to 20 సెల్సియస్ టెంపరేచర్లు ఉండవలసిన ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని ఎలా వీళ్ళు నిక్షిప్తం చేయగలిగారు? వీళ్ళంతా కూడా కోల్డ్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేశారు. అది మైనస్లో ఉండాలి, కొంచెం డీప్ ఫ్రిడ్జ్లలో పెట్టడం. మన కొత్త కూడా సఫిషియెంట్ ఫ్రీజర్ టైప్ ఫ్రిడ్జ్లు వచ్చాయి. బట్ హవెవర్ ఇప్పుడు ప్రిలిమినరీగా ఫస్ట్ స్వాధీనం చేసుకుని ప్రోడక్ట్ని అయితే మనం టెస్ట్ చేస్తే రెడ్యూస్ వాళ్ళు దిస్ నాట్ రిలవెంట్ సెమగ్లోటెడ్ అని ఇచ్చారు. రెండో ప్రోడక్ట్ చేస్తే ప్రిలిమినరీ టెస్ట్లో ఇచ్చారు. సో తర్వాత వాళ్ళు మనం ల్యాబ్ పంపించడం ఇవన్నీ వెదర్ ఇట్ ఈస్ మన కోర్టు ద్వారా వాళ్ళకి అది టెంపరీ వాళ్ళకి కస్టడీకి ఇస్తున్నాం. కోర్టు ద్వారా స్వాధీనం చేసుకున్న తర్వాత అది పనికి వస్తుందా లేదా అనేది, బట్ అది కండిషన్లో ఉందా లేదా తర్వాత, బట్ ఒరిజినల్ ప్రోడక్ట్ రికవర్ చేయగలిగేలా ఇదే తదుపరి మేము ఎఫ్ఎస్ఎల్ పంపించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అది ఎంతమంది ప్రధాన సూత్రధారులు, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఇక్కడ ఫైనాన్షియల్ లావాదేవీలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ట్రాన్సాక్షన్ కూడా స్వాధీనం చేశారు? ఈ సెమాగ్లోటైడ్లోకి వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అవ్వలేదు, కానీ ప్రీవియస్లో ఏదైతే పెలాడియం ఎస్టేట్ ఉందో ఇది 25 lakhs అనేది మనకి జి సురేష్ రెడ్డికి వచ్చింది. ఆ జి సురేష్ రెడ్డి అనేవాడు వీళ్ళకి 17 ఇచ్చాడు, మిగతా ఉంచుకున్నాడు. జి సురేష్ రెడ్డి యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తున్నాం. అది రిసీవర్ ఎవరు అనేది మేము తదుపరి దర్యాప్తులో దశలో ఉంది కాబట్టి ఇప్పుడు వెల్లడించలేం. అలాగే ఈ జి సురేష్ రెడ్డితో ఎవరెవరు కాంటాక్ట్స్ ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన ట్రాన్సాక్షన్స్, అలాగే హైదరాబాద్లో ఉన్న నెట్వర్క్స్ ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టోటలీ దీని మీద నడుతున్న గ్యాంగ్స్ ఇవన్నీ కూడా దర్యాప్తులో చేయమని ఎస్పీ గారు చెప్పారు. ఇంకా ఫర్దర్ దర్యాప్తు ఉంది. సో అందువల్ల ఈ స్టేజ్లో మిగతా వివరాలు వెల్లడించలేము. చూస్తే కనుక ప్రస్తుతానికి ఒక మల్టీనేషనల్ ఫార్మాసిటీ కంపెనీలో జరిగినటువంటి ఈ చోద్యం ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటువంటి మల్టీనేషనల్ కంపెనీలో గౌప్యంగా ఉండి ఫారిన్కి మాత్రమే ఎక్స్పోర్ట్కి అనుమతి ఉన్నటువంటి ఆ ఏదైతే ముడిసరుకు ఉందో దాన్ని చోద్యం చేసింది మాత్రం ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 4 ఎంప్లాయీస్తో పాటు బయట ఉన్నటువంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గ్యాంగులు మాత్రం ఈ ఏదైతే ఈ ఫార్మాసిటీ కంపెనీలో చోద్యం చేసినట్టు ఆ ముడిసరుకులు మాత్రం బయట అమ్మలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో చోద్యం జరిగిందని యాజమాన్యం ఫిర్యాదు ఇచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ మాత్రం 18 పోలీసులు మాత్రం రంగంలో దించారు. వారు మాత్రం 8 మంది ఈ ప్రధాన సూత్రధారులు మాత్రం పట్టుకోవడంతో పాటు ఆ ప్రోడక్ట్ను కూడా ఈరోజు యాజమాన్యానికి చూపించి అది అదే ప్రోడక్ట్ అని నిర్ధారించిన తర్వాతే వాటిని మాత్రం ఈరోజు ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే 0, 15 to 20 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి 4.5 kgs ఆ ముడి సరుకులు మాత్రం అమ్మేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నంలో వారి వైఫల్యమే ఈరోజు మాత్రం ఆ దొంగలను పట్టించింది. పోలీసులు మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలో ఇలాంటి ఎక్స్పోర్ట్ సరుకును దొంగలించడానికి ఇంటి దొంగలు దోహదపడ్డారు. దానికి సంబంధించినట్టు వాల్యూ తెలిసినటువంటి వ్యక్తులు కూడాను ఈరోజు పట్టుబడ్డం మాత్రం ఏదైతే పైడి భీమవరం పారిశ్రామిక వాళ్ళలో మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలు ఇటువంటి చోద్యం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా దర్యాప్తు మాత్రం చేశారు అనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.